హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో మహిళా అర్చకురాలి ఆవేదనను అవాస్తవమని ఖండించారు గ్రామస్తులు. అయితే నన్ను రక్షించండి అంటూ ఐలూరి లక్ష్మి అనే మహిళా అర్చకురాలి వీడియో వైరల్ అయింది. ఈ మహిళ తనమే కేసులు పెట్టి వేధిస్తుందని, అందరితో అక్రమ సంబంధాలు అంటగడుతూ నిందలు వేస్తుందని ఊరి ప్రజలు తెలిపారు. కొంతమంది నాయకుల అండతో వాళ్ళ పేరు చెడగొట్టేందుకే, వారిని బ్లాక్మెయిల్ చేసి వారి దగ్గర నుండి డబ్బులు రాబట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. పేరండి ఆవిడ పేరు సంతోష్ లక్ష్మి గారు. సంతోష్ లక్ష్మి ఐలూరి సంతోష్ లక్ష్మి. మీరు ఏ ఉద్దేశం పెడుతుందండి ఆవిడ. ఎవరి మీద అండి? ఎవరి మీద పెట్టింది కేసు? వీర వెంకట సత్యనారాయణ గారి మీద. దేనికోసం పెడతా కేసు? చూడండి స్థలాల గురించి అండి. స్థలం ఎవరిదండి అది? అదే మా మామయ్య గారు అండి. ఈయన కొనుక్కున్నారండి. మీ మామయ్య గారి దగ్గర ఆయన కొనుక్కున్నారు. మామగారు అవుతారండి. మామగారికి ఎలా వచ్చిందంటే ఆస్తి తల్లిదండ్రులు ఆస్తండి. ఆయన అమ్ముకున్నారు. చెప్పండి, మీరు చెప్పండి. ఆయన అమ్ముకున్నారు. అమ్ముకున్నాక ఇమ్మంటే రాదు కదండి. అది దేవస్థానం ఇచ్చిందండి, మీరు అమ్ముకోవడానికి కాదండి. మీరు బతకడానికి ఇచ్చిందండి, మీరు అమ్ముకోవడానికి హక్కు లేదు. మా దగ్గర చూస్తున్నాయండి, మీరు చెప్పండి. ఇప్పుడు అది అమ్మిన తర్వాత అండి కావాలని అడుగుతుంది ఆవిడ. అది ఎవరంటే కేసులు పెడుతుంది. మీ ఉద్దేశం మీరు చెప్పేది. మరి ఆవిడేమో ఊరిలో నాకు ఎవరో సపోర్ట్ చేయట్లేదు, ఊర్లో జనం ఎవరో సపోర్ట్ చేయడం, అందా ఏకంగా అయిపోయి అప్పుడు మా మీద దాడి చేస్తున్నారన్నది అది నిజమండి? మంచి అయితే సపోర్ట్ వెళ్తుంది కదండి. మంచి కాకపోతే సపోర్ట్ అంతా ఇలాగే ఎలా వస్తుంది? ఈయన ఉంది కదా మంచి కాబట్టి ఇలా వచ్చారండి ఎంతమంది. దాడి చేశారన్నదండి. తన మంచి కాదు కాబట్టి తన ఎవరో లేరండి. పదే పదే ఇంటి మీద దాడి చేస్తారండి ఆవిడ చెప్పిన మాట. ఎందుకు చేస్తారండి? దాడి చేస్తే ఇక్కడ ఇన్నాళ్ళు ఉంటుందండి. తను సుబ్బయ్యమ్మండి, గొల్ప సుబ్బయ్యమ్మండి, మాది మందపిల్లండి. సరే ఏదైనా సరేనండి, ప్రతి ఓడి మీద రేపు కేసు ఆయన దాని మొక్కం ఎరగో దాని మొక్కం ఈనాడండి. ఎరకపోయినా సరే ప్రతి ఓడిని రంగులు కట్టేసి నన్ను రేపు చేసాడు, నన్ను రేపు చేసాను ప్రతి ఓడిని కేకలేనండి. ఆ రోడ్డు మీద పోలీసు పెట్టేస్తుందండి, మా ఓడి మీద పోలీసు పెట్టేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏమో ఇదులు లాగేస్తుంది. తప్పు అంటే వాళ్ళు రేపు చెట్టేస్తుంది. నా జాకెట్కి చెప్పేసారు, చీరలు చెప్పేసారు, నన్ను ఇంట్లోకి వచ్చేసారు, తల్లి వేసారు. దాన్ని ఇట్టు వచ్చేట్టు మాట్లాడుతుందండి. అది ఎవరు సంతోషం మహాలక్ష్మి దాని పేర్కొండి. అక్కడ సంతోషం వచ్చిందండి. అది ఏం చేస్తుందమ్మా ఆవిడ? ఏం చెప్తాను, గుళ్ళోకి వెళ్తాను. ఇంకేం చెప్తాను, అచ్చుకులండి కాదు కదా. అది బేపం దానిలాగా ఉంటుందండి. అచ్చుకులాగా ఉంటా. అది మొత్తానికి వ్యవసాయాలు తిరిగిందండి. తిరగనోళ్ళు కూడా పెట్టేస్తుంది కదండి. అది మొత్తానికి వ్యవసాయాలు తిరిగింది. తిరగనోళ్ళు కూడా రంగులు కట్టేసి నన్ను రేపు చేసాడు, నన్ను లాగేసాడు, నన్ను తలుపులు వేసాడు, నన్ను మంచినీళ్ళు ఏమన్నాడు. దాన్ని ఎట్టు వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా నమ్మాలంటే ఆ గొమ్మెట్టనే ఎక్కడ పిల్లడు? ఆ గొమ్మెట్టనే ఎక్కడ ఇదిగానా వెళ్ళడు? దాని ఎక్కడ వంకునా చూడడం, ఇంకా దాన్ని చూసినట్టు పేరు ఎక్కడనా ఏంటి? భూములు దొరక ఏంటి? రేపు కేసులు ఏంటి? ఎన్ని కేసులు ఎడదండి? ఎన్ని రకాలు తిరుగుతుంది? ఎన్ని కేసులు ఎడతాయి? ఆవిడ 10 సంవత్సరాలు ఎక్స్ జడ్పీటీసీ గారితో సావాసం చేస్తానని చెప్పింది. అది నిజమేనా? వాస్తవం అవాస్తవం? దాని మీద ఏమంటారు మీరు? అసలు ఆ గొడవ ఏమి లేదండి. ఆవిడ చూసుకుని కూర్చోసేపు వీడియో తీసుకుని అలా అంతేగాని అలాంటి అసలు ఊళ్ళో అలాంటి జరగలేదండి బాబు. వచ్చి ఓడినండి కదండి. ఒక ఆడదాన్ని నమ్మాలండి. ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్తారు కదండి. అయ్యి బాబు ఏంటి కేకలేస్తుంది ఈవిడ. పిల్లలు మా పిల్లల మీద ఎడుతుంది. తన మీద చెడిపోయిందండి. ఒక మగోడు వెళ్తే అది కూడా నా ఇంటికి రేపు చెత్తకు వచ్చాడంటే అది ఎంత తప్పు అండి? తప్పు మీరు అక్కడి నుంచి వంతిప్పించి ఊళ్ళో నిలబెట్టాడండి వీర వెంకట సత్యనారాయణ గారు. నిలబెట్టిన గురించి ఆయనకి అంత దోషం చేస్తుందండి ఆవిడ. ఇప్పుడు అబ్బాయి అడిగాను కదండి. ఆయన మేమే కొనుక్కున్నామండి. మా అబ్బాయి మాకు 3 అబ్బాయిలండి. వాళ్ళు ఏంటో పెట్టిందండి. ఎవరి దగ్గర కొనుక్కున్నారమ్మా మీరు? ఎవరి దగ్గర కొనుక్కున్నారు మీరు? వాళ్ళ అత్తమ్మ దగ్గర ఎవరు అత్తగారు మాట్లాడారు? ఎన్నాళ్ళు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అయింది. కొనుక్కున్నప్పటి నుంచి గొడవ ఉందండి? తర్వాత వచ్చిందా? తర్వాత వచ్చింది. అప్పటి నుంచి గొడవలు పెట్టిన సంవత్సరం 2 సంవత్సరాల్లో గొడవ పెట్టిందండి ఆవిడ. అందాక నుంచి గొడవలేనండి. కోరుకునేటప్పుడు లేదండి. మీ 3 పిల్లలు వాళ్ళ చిన్నమ్మాయిని వేధిస్తున్నారని, బట్టలు చింపారని ఆవిడ ఆరోపణలు చేస్తుంది. అందరూ చేశారని పెడతారండి ఆవిడ. అది లేని మాటలండి. వీధిలో వాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ ఎవరో మా వంక చూడలేదని కూడా చెప్పింది ఆవిడ. కాదండి, ఆ పిల్ల అటువంటి చెయ్యాలి.
నా పేరు పప్పుల సూర్యవతి అండి, మందిపిల్లి అండి. మేము కొనుక్కున్నామండి ఇక్కడ వినాయకుడి గుడి పక్కన. చాలా బాధలు పెడుతుందండి. 9 సంవత్సరాలు అయింది కొనుక్కునండి. అన్నీ మా పేరే వస్తున్నాయండి. ఇంటి పనులు, కరెంటు పన్ను కట్టాలి. ఏం మాట్లాడితే రేపు కేసు పెడుతుందండి. మగ ఎత్తున అడగకపోయినా ఆడవాళ్ళు అడిగినా రేపు కేసే పెడుతుందండి. అసలు మంచిది కాదండి. అసలు ఆవిడ కాదండి. అసలు అది సంతోష్ మాట. ఏం చేస్తుంటే మీకు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారండి? అది మీకు రిజిస్ట్రేషన్ చేసిందండి మాకు. మరి అత్తగారు రాసి వాళ్ళకి అప్పు లేదు కదండి. ఆవిడ ఆస్తి అండి అది. అత్తగారు కానీ మామగారు కానీ అప్పు లేదండి. అత్తగారండి కోళ్ళకి రాసిందండి. ఆవిడకి రాసింది ఆవిడ అమ్ముకుని అప్పు ఉంది కదండి. మా పేరు అనంతలక్ష్మి అండి. ఈ గ్రామంలో అంటున్నట్టు గొడవలేనండి. ఈ ఊరు వచ్చేదండి ఈయన తీసుకొచ్చి పెట్టింది. అన్నయ్య అనేసి రాఖీ కట్టిందండి. అన్నయ్య అనేదండి. తర్వాత ఏమో మళ్ళీ నన్ను రేపు కావాలనుకుందండి. మళ్ళీ నా మీద కేసు పెట్టిందండి సత్యనారాయణ మీద. ఆయన ఎప్పుడు ధనాల రామకృష్ణ గారు ఎప్పుడు మండపల్లి వచ్చి ఆవిడ గుమ్మం ఎక్కలేదండి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని బ్యాక్మెన్ చేస్తాకే అన్నం ఆడుకుంటుందండి. అంత మాకు రేపు కేసులు అంటుందండి. మా ఇంటికి వచ్చారంటుందండి, రేపులు చేశారంటుందండి, దండాలు చేస్తుందండి. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అలాగే చెందుతుందండి. ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటుందండి. ఆడవాళ్ళని కూడా నిలబడెత్తుందండి. ఆడవాళ్ళని వాడేస్తుంది, మగవాళ్ళని తిట్టేస్తుందండి. వాళ్ళు రేపులు చేశారంటుందండి. ఆ డబ్బులు ఉన్నాయనేసి వాళ్ళని వాడుకుంటుందండి. అన్నయ్య అన్నయ్యని ఎలా మళ్ళీ కావాలని కోరుకున్నదండి. కాదు అన్నాడు అనేసి అలాగ నటించి చిన్నారెడ్డి గారిని అలాగా ఆవిడ శిక్షలు పెడతారు. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇప్పుడు వాళ్ళది కూడా ఉన్నది 4 రోజుల జంక్షన్ లో ఉంది. ఆ ఇంటికి ఎప్పుడన్నా ధర్నాల రామకృష్ణ గారు కానీ ఇప్పుడు ఎంపీడీసీ గారు కానీ అనటం మీరు ఎవరైనా చూసారా? పెట్టారండి. తీసుకొచ్చాడండి. చిత్తంచెట్టి 25 రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచిందండి. అప్పుడు 500 ఇచ్చాడు. అన్నయ్య అన్నయ్య అన్నాడు. 2 సంవత్సరాలు మళ్ళీ కావాలనేసి పెద్ద చిత్తంచెట్టి 25 సత్యనారాయణ కోరుకుందండి. కాదు అన్నాడు అనేసి రేపు కేసులు పెట్టాడని వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా సరే వచ్చాడని అన్ని విధాలుగా చేస్తుందండి. అదేంటి జరిగింది. ఇప్పుడు అసలు గొడవ వచ్చిందల్లా స్థలం ఈయన దొబ్బేస్తున్నాడు, ఈయన తీసేసుకుంటున్నాడు, ధర్నాల రామకృష్ణ గారు తీసుకుంటారని చెప్పి అప్పుడు ఓపెన్ గా చెప్తుంది. ఆ స్థలం ఎవరిది అసలు? సామూర్తి గారు అమ్మాడండి. అంటే సత్యనారాయణ గారు తీసుకున్నారు. అన్ని రాసిచ్చాడండి ఆయన. అన్ని రాసిచ్చుకుంటే కదా ఆయన తీసుకున్నాడండి. ఆయన మరి 20 ఒకళ్ళకి అమ్ముకుంటే 20 ఒకళ్ళ మీద కొన్న వాళ్ళ మీద కేసులు పెట్టిందండి. పెద్ద పెద్ద వాళ్ళ మీద, కొనుక్కున్న వాళ్ళ మీద కేసులు, ఆయన మీద కేసులు. ఊరే వాళ్ళకాడండి. అసలు ఇది ఊరే వాళ్ళకాడండి. ఇది మనుషులు ఎవరి పేరు ఉందంటే ఇక్కడ మామూలుగా నేను అయితే వాళ్ళ బ్రాహ్మణులకి ఇచ్చేసానండి. నేను ఆ బ్రాహ్మణులు ఏం చేశారంటే ఈ ఒత్తిడి తట్టుకోలేకపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు కూడా అప్పుడు ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా పోలీసు వారి మీద ఒత్తిడి తెచ్చి ఈవిడ అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ కనుగొప్పుకుని ఆవిడ అందులో వ్యవహరిస్తూ ఉండేదండి. ఆ పెద్దలు ఏం చేస్తారంటే ఒత్తిడి తెచ్చి ఎస్ఐ గారి మీద ఒత్తిడి తెచ్చి ఇబ్బంది పెడుతుందో బ్రాహ్మణులు తట్టుకోలేక ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఎస్సీలకి అమ్మేస్తారండి. ఎస్సీ మాదిరికి వాళ్ళు కొనుక్కున్నారండి. సీల్డ్ రాసి ఇచ్చేసారు, వాళ్ళు అమ్మేసుకున్నారండి. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళే అందరూ కొనసాగుతున్నారండి. మరి ఆవిడకి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తుందండి. పర్మనెంట్ ఇంజక్షన్ ఆవిడ రాలేదు. ఆవిడ ఎవరి పేరు తెచ్చిందంటే సల్వాకులది అయితే ఇంకో వేరే వాళ్ళ పేరు తెచ్చుకుని తప్ప వాళ్ళ పేరు తేలేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్సీ కులస్తులైన మాది వాళ్ళ పేరు మీదే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయండి. వాళ్ళ పేరు ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయండి. వాళ్ళకి మళ్ళీ ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. ఈవిడ వాళ్ళ పేరుని తేలేదు. వాళ్ళ పేరుని కానీ అంత ముందు ఉన్న వాళ్ళ పేరుని కానీ తేలేదండి. ఈవిడ ఏం చేసిందంటే అంత పూర్వం ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద తెచ్చిందండి. వీళ్ళ ఆ విషయం తెలియక ఇంజక్షన్ ఆర్డర్కి వాళ్ళు ఏమీ చేయలేదండి. వాళ్ళ పేరు వచ్చిందండి. వాళ్ళ పేరు ఎక్స్పర్ట్ కింద వాళ్ళ పేరు వచ్చింది తప్పితే ప్రస్తుతం ఆ ఇంజక్షన్కి వాల్యుబుల్ ఇంజక్షన్ కాదండి. అది సైట్ డాక్యుమెంట్లో సర్వే నెంబర్ మార్చేసి గ్రామ పెద్దగా ఉన్న అతను ఇతనే కావాలని చెప్పి డాక్యుమెంట్ మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని చెప్పి ఆరోపణ చేశారు. సర్వే నెంబర్ అంటే సర్వే నెంబర్ అంత పూర్వం గ్రామ కంటే సర్వే నెంబర్లకు ఉండి కాదండి. నాకు రిజిస్ట్రేషన్ చేయడం సర్వే నెంబర్ కూడా అది సరిగ్గా తెలియని కారణం చేత సర్వే నెంబర్ ఏదో చేశారండి. అది తప్పు అయితే అవ్వచ్చు కాదు. దానికి పెద్ద దిగ్గరం ఇంకా ప్లేస్ అయితే సైట్ అదే కాబట్టి ఆ సర్వే నెంబర్ సవరణ ద్వారా సరి అయిపోద్దండి. సర్వే నెంబర్ చూపించుకుంటే సరిగ్గా ఆ సర్వే నెంబర్ ఏదో వాళ్ళు సూచించిన సర్వే నెంబర్ సవరణ అయిపోద్దండి. అది ప్రాబ్లం ఏం కాదండి. సర్వే నెంబర్ ప్రాబ్లం. ఇంకో ఆరోపణ ఏంటంటే అసలు ఆ స్థలాన్ని అమ్మడానికే లేదు, అనుభవించడానికి తప్పించి, అది కూడా నా పిల్లలు తప్పించి
అది మా అత్తగారు మాంగారు అమ్మేశారు అన్నది అబద్ధం అని చెప్పండి. అది అబద్ధం ఏం కాదండి, దానంతా నిజమండి. దానికి అమ్మకానికి లేకపోతే ఇక్కడ సేల్స్ అవ్వదండి, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో సేల్ అవ్వదండి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కోర్టు ద్వారా ఏమైనా తేల్చుకోవాలి తప్ప ఇక్కడ మరి గ్రామంలో ఉండి పెద్దల మీద రేప్ కేసులు ఎత్తి లేకపోతే సాధ్యం చేస్తున్నారు తప్పుడు కేసులు ఎత్తి తప్పుడు ప్రసారాలు చేసి అది పద్ధతి కాదు కదని నేను చెప్తున్నాను. అది పద్ధతి కాదు కదండి. ఎందుకంటే కోర్టు ద్వారా కోర్టులు ఉన్నాయి, ప్రతిదానికి కూడా మనకి కోర్టు పెట్టి అల్లబెట్టేసేసి ఈ రకంగా మనం కేసులు పెడితే సరెండర్ అయిపోతారని ఉద్దేశంతో చేసిన పనులు అనమాట. అలాంటిది ఏదైనా ఉంటే రికార్డు ద్వారా మీరు అన్నట్టుగా దాన్ని అమ్మి రైట్ లేకపోతే అమ్మి రైట్లు వెళ్ళొచ్చండి. ఏ రకంగా కోర్టు ద్వారా వెళ్ళి కోర్టు ద్వారా తేల్చుకోవచ్చండి. అంతే తప్ప అక్రమంగా కేసులు పెట్టడం అనేది కాదండి. అసలు ఆ స్థలానికి సంబంధించి స్థలం అంటే సివిల్ మ్యాటర్ కాబట్టి తేవాలన్న ఉద్దేశంతో ఇలా అడ్డదారులు దొక్కుతూ మా మీద దుర్మార్గమైన కేసులు ఇవి అనవసరమైన కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు అన్నమాట. నిమిత్తం అని చెప్పేసి అప్పులు ఉన్నాయని చెప్పేసి నన్ను కేకేసి అడగడం చేసి నాకు వద్దని చెప్పంటే కూడా ఆయన నన్ను కొనమని బలవంతం చెప్పింది. చింతకృష్ణ గారు ఒక పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన సమక్షంలో నేను కొనడం జరిగింది. నాకు రిజిస్టర్ చేశారు ఆయన. ఈ గుడి ప్రాంగణంలో మరి వేరే వాళ్ళు అయితే ఇబ్బంది వద్దని చెప్పేసి నేను పెద్ద మనసుతోటి వాళ్ళ బ్రాహ్మణులకే కేకేసి ఏదో ఒక చిన్న రేటు కట్టి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు కొనుక్కున్నారండి అక్కడ. వాళ్ళు కొనుక్కున్న తర్వాత నా మీదకి ఆవిడ తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చిందండి. మీరు కొనుక్కున్న తర్వాత ఒక సంవత్సరం లోపలే అమ్మేస్తానండి చూసాను. తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆవిడ వచ్చి నా మీద ఒక కోర్టు కేసు దావా కేసు ఒకటి నా మీద వేసింది అనమాట. నాకు సామాన్లు పంపించి దావా కేసు వేస్తే అప్పటికి నేను అమ్మేసుకున్నానండి. దానికి ఏదో నేను సమాధానం చెప్పాను, వాళ్ళు కూడా ఏదో సమాధానం మీరు చెప్పారండి. కోర్టులో కేసు నడుస్తుంది అనమాట. నడుస్తుంటే తర్వాత చిన్న తగులు అవి పడుతుంటే తప్పమ్మా మీ మామయ్యగారు అమ్మారు నేను కొన్నాను వాళ్ళకి ఇచ్చేసాను కదా, అది కరెక్ట్ కాదు, ధర్మం కాదని చెప్పేసి ఆ తగులోకి నేను చెప్పడం వల్ల ఆవిడకి నా మీద ఇబ్బంది, నా మీద కక్ష పెంచుకుని నా మీద రేప్ కేసు పెట్టింది. నా మీద రేప్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసు వారు వచ్చి చూసుకుని వెళ్ళారండి. ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి ఆయన వాళ్ళకి కాలయాపన చేసి 2-3 సార్లు అలా చేస్తే కాలయాపన చేశారు. ఇది కాదు పని అని చెప్పేసి ప్లేటర్ గారు ఇచ్చిన సలహా మేరకు అనుకుంటాను ఆవిడ చిన్నపిల్ల మైనర్ బాలిక ఇక్కడ లేదండి, అమ్మాయి అక్కడ చదువుకుంటుంది. అయినప్పుడు కూడా ఆ అమ్మాయి పేరు మెన్షన్ చేసి పోక్సో కేసు కింద దాన్ని కన్వర్ట్ చేసి నా మీద పోక్సో కేసు యాక్ట్ పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేస్తుందండి. ఆ సందర్భంలో దన్నా రామకృష్ణ గారు వాళ్ళ మామయ్య గారు ఏం చేశారంటే ఈవిడితో పడలేక ఈవిడి క్యారెక్టర్ తీసి ఆవిడతో పడలేక వాళ్ళ మామయ్య గారు దూరంగా ఎక్కడన్నా పెట్టి ఆవిడకి పోషణ నిమిత్తం నా ద్వారానే నాకు డబ్బులు ఇచ్చివ్వండి, 5,000 ఇవ్వండి వేరే చోట ఎక్కడ పెట్టి. దన్నా రామకృష్ణ గారు ఆవిడ ఏమందంటే నాకు కొద్దిగా గుళ్ళో వాటా కావాలి, నాకేమో ఇక్కడ ఇల్లు కావాలని చెప్పి అంటుంటే రామకృష్ణ గారు పెద్ద మనిషి తరహాగా వచ్చి పాపం ఆయన ఆ ఇల్లు ఏర్పాటు చేసి ఇల్లు ఇప్పించి వాటా కూడా ఇప్పించి ఆయన వెళ్ళాను. ఈ స్థలాల గురించి మళ్ళీ దన్నా రామకృష్ణ గారి దగ్గర నేను ఏదో కాదంటున్నాను చెప్పి నేను నాకు అబద్ధం అవ్వాలన్నాను దన్నా రామకృష్ణ గారి దగ్గర వెళ్ళడం మొదలు. దన్నా రామకృష్ణ గారు కూడా ఏం చేస్తారు, ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఆల్రెడీ అమ్మేసుకున్నారమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా, అమ్మేసుకుని ఇప్పుడు మనం ఏం చేయలేమంటంతో నేను ఆయన కూడా ఒకే పార్టీలో తిరుగుతున్నాం కాబట్టి ఆయన చెప్తే నేను వింటానని చెప్పేసి మా ఇద్దరి మీద గ్రడ్జి పెంచుకుని ఆవిడ ఏం చేసిందంటే నా మీద రేప్ కేసు పెట్టింది. ఆవిడని ఆయనేమో నాతో సహజీవనం చేస్తున్నారు అలాగే అని చెప్పేసి ఒక 4-5 సంవత్సరాల కింద ఒక వీడియో రిలీజ్ చేసి అలా చేయడం ప్రయత్నించింది. ఆయన కూడా దానికి ఏం చేశారంటే నిన్నకున్నాడు ఏం చేయాలో అర్థం కాక ఆడదు కాబట్టి ఆయన ఏం చేయకుండా అలా ఉండిపోయాడండి. తర్వాత మళ్ళీ అప్పటికి ఒక సంవత్సరం కూడా వీడియోలు అలాగే ఆవిడ రిలీజ్ చేస్తానుందండి. రీసెంట్గా ఈ మధ్య కూడా మళ్ళీ ఏదో సహజీవనం చేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి అని చెప్పేసి లేనిపోయిన మాటలు చెప్తుందండి. ఆయనకి 20-25 ఎకరాలు ఆస్తిపరుడు అయింది. ఆయన ఒక జడ్పీటీసీగా చేశారండి, ఆయన ఒక దేవస్థానం చైర్మన్గా చేశారండి. ఆయన రాజకీయంగా ఆయన చురుకైన పాత్రలో పాల్గొంటాడండి. ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి చాలా తోడ్పడతాడండి. ఆయన అలాంటి పెద్ద ఆయన ఇలాగా డ్యామేజ్ చేస్తే అల్లిపోయి ఆయన ఏమైనా ఇస్తారేమో ఒక ఆశ చొప్పున అలా చేసిందని అనుకుంటున్నాను నేను. మరి నన్ను కూడా అదేవిధంగా హింసిస్తుంది, చాలా హింసిస్తుంది. 3 కేసులు పెట్టి పోక్సో కేసు ఒకటి పెట్టిందండి, మామూలుగా రేప్ కేసు ఒకటి పెట్టిందండి. తర్వాత స్థలంలోకి ఆక్రమించని చెప్పేసి ఇంకో కేసు పెట్టింది, చీటింగ్ చేసి రాయించేసుకోండి ఇంకో కేసు, 4-3 కేసులు నా మీద ఇవాళకి నేను పోక్సో కేసు కింద నేను బాధితున్నా తిరుగుతున్నాను నేను. ఈ అంతరికి కూడా